వెల్కమ్ టు రైతు డైరీ ఫామ్. మనం ఇలా వచ్చేసి కోడి లేకుండా గుడ్లని ఎలా పొదిగేయడమో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాక్స్ కావాలి మనకి, అలాగే ఒక హోల్డర్. ఈ టైప్లో హోల్డర్ అయితే బాగుంటుందండి. తర్వాత మనకు ఒక కేబుల్ తీసుకోవాలి, టెస్టర్, సీజర్. ఈ బాక్స్ వచ్చేసి నాకు ఒక మోటార్కి వచ్చిందండి. ఇలాంటి బాక్స్ అయితే బాగుంటుంది. ఇది కాకుండా కూడా మీరు ఎగ్జాంపుల్ ఏదైనా థర్మోకోల్ షీట్ అయినా దేనితోనైనా చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి హోల్డర్కి కేబుల్ ఫిట్ చేసుకుందామండి. మనకి కేబుల్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. దాన్ని మెజర్మెంట్ చూసుకొని మనకి ప్లగ్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంత తీసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. దాన్ని కట్ చేసుకున్న తర్వాత 2 ఈక్వల్గా ఉండాలండి. 2 వైర్స్ ఈక్వల్ ఉన్నాక కట్ చేసుకొని ఇప్పుడు హోల్డర్కి ఆ 2 కేబుల్స్ ఫిక్స్ చేసుకోవాలి. మంచిగా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బాక్స్కి మనం హోల్ చేసుకున్నాం కదా, ఆ హోల్లోకి వెళ్ళి ఈ 2 వైర్స్ని ఫస్ట్ బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇలాగ తీసిన తర్వాత హోల్డర్ స్ట్రాంగ్గా మంచిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ కప్ ఉంది కదా, ఆ బ్యాక్ కప్లోకి వెళ్ళి వైర్ తీయాలండి. వైర్ తీసిన తర్వాత దాన్ని టైట్గా ఫిక్స్ చేయాలండి. టైట్గా ఫిక్స్ చేస్తే అసలు ఊడిపోదు. 21 డేస్ ఉండాలి కదా, 21 డేస్ ఉండాలంటే మనం స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉనక తీసుకోవాలి, మన ఫ్రెష్ ఉనక ఉంటుంది కదా వడ్డది, ఆ ఉనక తీసుకొని మంచిగా దాన్ని లెవెల్గా పోయాలి. లెవెల్గా పోసిన తర్వాత దాన్ని లెవెల్గా చేసిన తర్వాత దాన్ని మంచి హ్యాండ్తో అటు ఇటుగా లెవెల్గా చేయాలి. చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటిదంటే నాటుకోడి గుడ్లు తీసుకొని ఇప్పుడు వాటర్లో టెస్ట్ చేయాలండి. వాటర్లో ఎలాగంటే ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తీసుకొని ఒక బకెట్లో వాటర్ తీసుకొని అలా వేయాలండి. ఇప్పుడు ఆ గుడ్డు వచ్చేసి లోపలికి మునిగితే పిల్ల అవుతుంది ఖచ్చితంగా, ఫ్రెష్ అన్నట్టు ఆ గుడ్డు. ఇప్పుడు మునగకుండా పైకి తేలింది అనుకో, అది గుడ్డు ఖరాబ్ అయినట్టే, దాన్ని పడేయాలి. ఇంక్యుబేటర్లో పెట్టద్దు, వేస్ట్. ఆ గుడ్డు పెట్టినా కూడా వేస్టే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, మునుగుతున్నాయి. అంటే మనకి ఏ గుడ్డ వచ్చేసి ఖరాబ్ కాలే. చూద్దాం మరి ఇంకా ఏదైనా గుడ్డ ఏదైనా ఖరాబ్ అయి ఉంటుందో. చూసిలా ఒకటి తేలుతుంది, పైకి వచ్చింది, వాటర్లో మునుగుతలేదు. అది వచ్చేసి గుడ్డు ఖరాబ్ అయింది అన్నట్టు, దాన్ని తీసి పడేయాల్సిందే. దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టినా కూడా ఈ గుడ్లు ఖరాబ్ అవుతాయి. మనకి ఏవైతే మునిగినాయో ఆ గుడ్లనే తీసి పెట్టాలి. ఈ గుడ్లను మళ్ళీ ఏం చేయాలంటే ఫ్రెష్గా ఒక క్లాత్తో తుడవాలి. ఇట్లనే వాటర్తోనే పెట్టద్దు, తీసి మంచిగా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని గుడ్లు అయినాయి. నేను 32 గుడ్లను వేసిన, దానిలో ఒక్కటి ఫెయిల్ అయింది. అంటే 31 గుడ్లు, ఒక గుడ్డు ఫెయిల్ అయింది. ఈ గుడ్డ వచ్చేసి దీన్ని బయట పడేయడమే. దీన్ని చూడండి ఎంత వేసినా కూడా మునుగుతలేదు. ఇది నాకు తెలిసి ఖరాబ్ అయింది గుడ్డు. చూడండి ఖరాబ్ అయింది గుడ్డు, అసలే మునుగుతలేదు. దీన్ని వేస్ట్, ఇక దాన్ని అసలు పెట్టడమే వేస్ట్. దీన్ని పడేయాలి. దీన్ని సైడ్ పెట్టుకుందాం మనం, ఇప్పుడు దాంతో అవసరం లేదు. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డుకి మనం మార్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఐడెంటిఫై, ఇది డైలీ 2 టైమ్స్ గుడ్డు ఇప్పుడు రివర్స్లో పెట్టాలి. ఇప్పుడు మార్క్ ఉందా, ఆ మార్క్ ఇప్పుడు మార్క్ సైడ్ పెట్టుకున్నాం. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఈ మార్క్ కిందికి పోవాలి, ప్లేన్ది పైకి రావాలి. అంటే గుడ్డిని డైలీ 2 టైమ్స్ రొటేట్ చేయాలి. అట్లయితేనే మనకి పిల్లలు అనేది మంచిగా అవుతాయి, స్ట్రాంగ్ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది. అందుకనే ఇలా వేస్తున్నాం. మనం వచ్చేసి 32 టోటల్ 31 ఎగ్స్ అయినాయి ఇప్పుడు ఇలా. తర్వాత ఇట్లా లైన్గా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే నీట్గా పెట్టుకోవాలి ఒక్కొక్కటి. దీనిలో వచ్చేసి ఏమేమి గుడ్లు ఉన్నాయంటే కడక్నాథ్ ఉన్నాయి, నాటుకోడి గుడ్లు ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి. ఒక బ్రౌన్ ఉన్నాయన్నీ, అవి కడక్నాథ్ బ్లాక్ కలర్ ఉంటాయండి ఆ కోడ్లు. ఇవన్నీ కలిసి నేను గుడ్లు ఇప్పుడు ఇంక్యుబేటర్లో పెడుతున్నా. దీని తర్వాత మనం ఇప్పుడు ఇలాగ పెట్టుకున్న తర్వాత లైన్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. స్కిప్ చేయకండి, ఇంకా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, రైతు డైరీ ఫామ్. మనం ఇప్పుడు ఇక వచ్చేసి ఇట్లా గుడ్లన్నీ లైన్గా ఆర్డర్లో పెట్టుకోవాలండి. ఇంటూ మార్క్ కూడా దాని మీద పెన్నుతోనైనా ఏదైనా వేసుకొని. తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా అలా సెట్ చేయాలండి. సెట్ చేసిన తర్వాత మనకు ఒక గుడ్డ వచ్చేసి టైట్గా ఉందండి, అక్కడ మనం ఆ గుడ్డ తీసేసి వేరే ప్లేస్లో పెడదాం. పెట్టిన తర్వాత మనం మీరు ఇంకా పెద్ద బాక్స్ అయినా తీసుకోవచ్చు అండి. నాకు ఇది ఒక బాక్స్ ఉందని ఇట్లా తీసుకుంటున్నా. మీరు ఇంకా పెద్దదైనా తీసుకొని చేసుకోవచ్చు. 2 బల్బ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, 1 బల్బ్ అయినా పెట్టుకోవచ్చు. నాది ఈ బాక్స్ చిన్నది కాబట్టి 31 ఎగ్స్ కాబట్టి నేను ఒకటే బల్బు తీసుకుంటున్నా. ఒక
నాకు తెలిసి ఒక బల్బ్ సరిపోతుందండి. మీకు ఇంకా మా దగ్గర చాలా ఎగ్స్ ఉన్నాయంటే పెద్ద బాక్స్ తీసుకొని 2 బల్బ్స్, రైట్కి ఒక బల్బు, లెఫ్ట్కి ఒక బల్బు ఫిక్స్ చేసుకోండి. ఈ బల్బ్లో వాటర్ పోయాలండి. ఒక 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత పై వరకు వాటర్ పోయాలండి, ఎండ్ వరకు. దాన్ని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడైతే ఈ బల్బ్స్ ఎవరు వాడతలేరు, ఈ బల్బ్ తీసుకోవాలండి. 15 రూపీస్ రెడ్ కలర్ బల్బు. ఇదైతేనే హీట్ ఇస్తుంది. వేరే వైట్ కలర్ బల్బులు అలాంటివి అయితే హీట్ రాదు. ఇదైతేనే హీట్ వస్తుంది. అట్లయితేనే హీట్ ద్వారానే అయితేనే పిల్లలు అవుతాయండి. మరీ గుర్తుపెట్టుకోండి, వైట్ బుగ్గ పనిచేయదు, రెడ్ బుగ్గనే. 15 రూపీస్. నేనైతే 2 తీసుకున్న స్క్వేర్ కోసం. ఇది ఖరాబ్ అయినా ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ బల్బ్ పెట్టుకోవచ్చు అని. మనం ఇంతకుముందు ఫిక్స్ చేసుకున్న హోల్డర్లో ఇది ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఎక్కడ అయితే సాకెట్ ఉందో అక్కడ దగ్గరికి తీసుకుపోవాలి. వాటర్కున్న బల్బ్కి గ్యాప్ ఉండాలని, మరి మీరు డైరెక్ట్ వాటర్లో పెట్టారు, అది బ్లాస్ట్ అవుతుంది. ఒకటి టెంపరేచర్ మిషన్ తీసుకోవాలండి. మనం తీసుకున్నాక 37-40 డిగ్రీస్ ఉండేటట్టు చూసుకోవాలండి. 40 డిగ్రీస్ సెల్సియస్ ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ అయితే 2 టైమ్స్ ఎగ్స్ని రొటేట్ చేయాలండి ఖచ్చితంగా. డైలీ 2 టైమ్స్, 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తేనే పిల్లలు మంచిగా అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనం టెంపరేచర్ మిషన్ ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేసినాక ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి ఆన్ చేసిన ఎట్లుందో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 21 డేస్ తర్వాత పిల్లలు అన్నీ 31 ఎగ్స్ అవుతాయో కావో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మళ్ళీ నేను వీడియో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైతు డైరీ ఫామ్ అండి. మళ్ళీ నేను పార్ట్ 2 పెడతానండి. చూద్దాం అప్పటి వరకు పిల్లలు 31 పిల్లలు అవుతాయో కావో టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనకైతే ఇంక్యుబేటర్ అయితే రెడీ అయింది. చూడండి, హీట్ వచ్చేసి